సో రైట్ నా. సో ప్రీవియస్ సెషన్ లో మనం కన్సర్మెంట్ అకౌంట్ లో పెండింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉండిపోయినాయి. సో అవి మనం కంప్లీట్ చేద్దాం అనుకునే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మనం కన్సర్మెంట్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ చేయాలి. రైట్ నా. సో దానిలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1. సో మనం ఎవరైతే ఇంతకు ముందు వాళ్ళ క్లాస్ నాకు రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళలోంచి ఎవరో ఒకరు సమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. రైట్. రోహిత్ వంశీ లేదు. సుప్రజ సుప్రజ సాల్వ్ చేస్తావు ఏదైనా సమ్ము? లైక్ అభిరామ్. సార్. అభిరామ్ సాల్వ్ చేద్దామా క్వశ్చన్ నెంబర్ 1? ఎస్ సార్. రైట్. సో ఎక్స్ ఆఫ్ ఢిల్లీ పర్చేజ్డ్ 10,000 meters of cloth for rupees 2 lakhs, of which 5,000 meters was sent on consignment to Y of Agra at a selling price of 30 per meter. సో వీడు పర్చేజ్ చేసింది 2 lakhs అన్న కాస్ట్ ఇది. ఎస్ సార్. అభిరామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే క్వశ్చన్. ఎక్స్ అనేవాడు ఎవడు? కన్సైనర్. ఎస్ సార్. 10,000 meters కొన్నాడు, కానీ దానిలో 5,000 meters నే కన్సైన్మెంట్ బేస్ లో పంపించాడు. మరి మిగిలిన 5,000 ఏం చేశాడు? కన్సైనింగ్ పంపాడు సార్. కన్సైనింగ్ 5,000 meters పంపించాడు. మరి మిగిలిన 5,000 10,000 కదా కొన్నాడు. ఎస్ సార్. మిగిలిన 5,000 ఏవి? వాడు రెగ్యులర్ బిజినెస్ వాడు సేల్ చేసుకున్నాడు. రైట్, రెగ్యులర్ బిజినెస్ అది, అంతేగాని లాస్ కాదు. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. ఎక్స్ పెయిడ్ 5,000 ఫర్ ఫ్రైట్ అండ్ 500 ఫర్ ప్యాకింగ్. సో వై సోల్డ్ 4,000 meters. 5,000 పంపిస్తే దానిలో 4,000 meters సేల్ చేస్తాడు. 40 per meter అమ్మాడు. సో మనం చెక్ చేస్తే ఒక మీటర్ కాస్ట్ పర్ మీటర్ ఎంత? 20 వస్తుంది. 2 lakhs డివైడ్ బై 10,000 అంటే ఎంత? 20 సార్. సో 20 రూపీస్ ఎంతకు అమ్మాడు? 30 రూపీస్ కని వైకి చెప్పాడు సార్. సెల్లింగ్ ప్రైస్ ఆగ్రా అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30, ఇది ఇన్వాయిస్ ప్రైస్. వాడు అమ్మని చెప్తే ఒక ప్రైస్ స్పెసిఫిక్ గా చెప్పి అమ్మని చెప్తే దాన్ని ఏమంటాం? ఇన్వాయిస్ ప్రైస్. ఎస్ సార్. వాడు అమ్మిన దాన్ని ఏమంటాం? యాక్చువల్ సేల్ ప్రైస్. ఎస్ సార్. వాడు ఎంతకు అమ్మాడు? 40 సార్. సో కొన్నదేమో కాస్ట్ ప్రైస్ 20, పంపించిందేమో ఇన్వాయిస్ ప్రైస్ 30, అమ్మిందేమో 40 రూపీస్ సేల్ ప్రైస్. ఎస్ సార్. So next, incurred 2,000 of selling expenses. Y is entitled to a commission of 5% on total sale proceeds plus further 20% on any surplus realized over the 30 per meter. Sale price minus invoice price. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా సంవత్సరాలు మనం చేసాం. Yes sir. 3,000 meters was sold. So at Delhi at 30 per meter less 3,000 rupees for expenses and commission. Owing to fall in the market, the inventories in cloth in hand is to be reduced by 10%. Prepare the consignment account, trading and P&L account in the books of X. Right, and most important question examination lo combined question like regular business and consignment business. అభిరామ్ నువ్వు నాకు క్వశ్చన్ చదువుతూ ఉంటే నేను ఒకసారి జాగ్రత్తగా డయాగ్రామ్ రాసి అనాలిసిస్ చేద్దాం. Yes sir. Right. So the first sentence. X of Delhi purchased 10,000 meters of cloth for rupees 2 lakhs. ఓకే, సో వీడు పర్చేజ్ చేశాను. పర్చేజ్ ఎంతంట? 10,000 meters at the rate of 20 each, that equals to 2 lakhs. 2 lakhs. Okay, next. Of which 5,000 meters were sent on consignment to Y of Agra at the selling price of rupees 30 per meter. So 5,000 at the rate of 30, that is called invoice price. ఎంత అవుతుందని 1,50,000. ఇది కాస్ట్ ప్రైస్, ఇది ఇన్వాయిస్ ప్రైస్, కంపారిజన్ ఏమి లేదు. సో ఇంతకీ ఎవరికి పంపించాడు? వైకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్. Y sold 4,000 meters at rupees 40 per meter and incurred rupees 2,000 for selling expenses. 4,000 into 40 సేల్ వాల్యూ. అలాగే వీడి ఎక్స్పెన్సెస్ ఏమేమి ఖర్చు పెట్టాడు అన్నానా? rupees 2,000. ఏంటి అది పేరు? Selling expenses. Selling, okay. Selling expenses 2,000, okay. Next. Y is entitled to a commission of 5% on total sales proceeds plus a further 20% on any surplus price released over rupees 30 per meter.
సేల్స్ में 5%. సో టోటల్ సేల్స్ మీద 5%. Further 20% on any surplus. జాగ్రత్తగా అబ్జర్వ్. ఇంత ముందు క్వశ్చన్ కి డిఫరెన్స్ ఉందా? ఇంతకు ముందు చేసినప్పుడు గుర్తు తెచ్చుకో, కమిషన్ పర్సంటేజ్ ఆన్ సేల్ అట్ ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పాడు. ఇప్పుడు సెంటెన్స్ ఒకసారి మళ్ళీ చదువు. కమిషన్ ఏమన్నాడు? Commission of 5% on total sales. Proceeds plus 5% ఆన్ టోటల్ సేల్, total sales. నాట్ సేల్ అట్ ఇన్వాయిస్ ప్రైస్. టోటల్ సేల్. టోటల్ సేల్ అంటే ఎంతకి? 4000 into 40, 1,60,000. 160 మీద 5%. 4000 into 30 మీద కాదు. ఇంతకు ముందు సమ్స్ లో 5% ఆన్ సేల్ అట్ ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పేవాడు. Yes sir. ఇది టోటల్ సేల్స్ మీద కమిషన్ ఇస్తాడు. ప్లస్ ఇంకేమన్నాడు? 20% on any surplus price release. సర్ప్లస్ అంటే సేల్ ప్రైస్ మైనస్ ఇన్వాయిస్ ప్రైస్. Yes sir. ఇప్పుడు క్వశ్చన్ కదా సార్, టోటల్ సేల్స్ అంటే ఇలా తీసుకుందామా, ఇన్వాయిస్ ప్రైస్ తీసుకుందామా? సో చూద్దాం నాన్న. అది మేబీ అజంప్షన్ ఇన్వాయిస్ ప్రైస్ అయి ఉండొచ్చు, లేదు వాటి సెంటెన్స్ ప్రకారం వెళ్తే టోటల్ సేల్ మీద కూడా కట్టొచ్చు. ఓకేనా? Yes sir. రైట్, నెక్స్ట్. 3,000 meters were sold at Delhi at rupees 30 per meter, less 3,000 for expenses and commission. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ కన్సైనియా కన్సైనరా? Consignor sir. కన్సైనర్ ఓన్ బిజినెస్. ఎందుకంటే 10,000 లో 5,000 పంపించేసాం. ఇంకా వీడి దగ్గర ఎంత ఉన్నాయి? 5,000. 5,000 ఎన్ని అమ్మాడంటే వీడు? 3,000 sir. 3,000 ఎంతకు అమ్మాడు? 30 rupees per meter. 30 రూపీస్ పర్ మీటర్. వీడికైనా ఎక్స్పెండిచర్స్ ఏంటి? 3,000 for expenses and commission. 3,000 ఎక్స్పెన్స్ కమిషన్ కలిపి 3,000 అంతేనా? Yes sir. ఓకే, నెక్స్ట్. Owing to fall in market price, the inventories of cloth in hand is to be reduced by 10%. ఓకే, సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఏంటి? కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఏది తక్కువ ఉంటే అది రికార్డ్ చేయాలి కదా? Yes sir. సో మార్కెట్ లో కాస్ట్ కన్నా వాల్యూ ఎంత తగ్గిపోయిందంట? 10%. సెంటెన్స్ ఒకసారి మళ్ళీ చదువు. Inventories of cloth in hand is to be reduced by 10%. ఇన్వెంటరీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%. మార్కెట్ వాల్యూ తగ్గిపోయిందంట. అలాంటప్పుడు దాని యొక్క కాస్ట్ ప్రైస్ కన్నా ఏమైంది? తగ్గిపోతే నేను ఇప్పుడు బుక్స్ స్టాక్ ఎలా వాల్యూ చేయాలి? తగ్గిపోయిన వాల్యూ చేయాలి, రికార్డ్ చేసుకోవాలి. Yes sir. ఓకే, నెక్స్ట్. అంతే సార్. అయిపోయిందా క్వశ్చన్? అయిపోయింది సార్. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన విషయాలు ఏమి ఉన్నాయో అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ వర్కింగ్ నోట్. ఈ క్వశ్చన్ లో ఎక్కడైనా అబ్నార్మల్ లాస్ ఉందా? నో సార్. ఎక్కడ చెప్పలే. 5,000 పంపించావు, 4,000 సేల్ అయింది. ఇంకేముంది? కేవలం స్టాక్. 1,000. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటన్నా స్టాక్ ఫస్ట్. Yes sir. క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. రైట్ అభిరామ్? Yes sir. ఎంత ఉండిపోయిందో స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్. ముందు మనం రికార్డ్ చేసే వాల్యూ ఈ కాన్సెప్ట్ ఇన్వాయిస్ ప్రైసా, సేల్ కాస్ట్ ప్రైసా? కాస్ట్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ లో ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు. సో ఇన్వాయిస్ ప్రైస్ రాసి లోడ్ సపరేట్ గా రాసుకోవాలి. ఓకే సార్. అదే ఒకవేళ కాస్ట్ ప్రైస్ వాడికి చెప్పేస్తే డైరెక్ట్ గా కాస్ట్ ప్రైస్ కి రికార్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ప్రొసీజర్ గుర్తుందా? ఎస్ సార్. ఇన్వాయిస్ ప్రైస్ కాన్సెప్ట్ ఫాలో అయితే ఏం చేయాలి? స్టాక్ ని ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూ చేయాలి, దాని మీద లోడ్ ని సపరేట్ గా ఎలిమినేట్ చేయాలి ప్రొసీజర్ కోసం. ఎస్ సార్. అలా రాసినా నువ్వు రాసేది కాస్ట్ ప్రైసే, నువ్వు డైరెక్ట్ గా కాస్ట్ ప్రైస్ రాసినా కాస్ట్ ప్రైసే. రైట్. సో వాట్ ఈస్ ద ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ సెంట్? సో అన్సోల్డ్ స్టాక్ ఎంత? అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉండిపోయింది? 1,000 సార్. 1,000 at the rate of invoice price ఎంత? 30. That equals to invoice price of the goods unsold is 30,000. 30,000. Plus consignor expenses ఎంత ఖర్చు పెట్టారు దీనికోసం పంపడానికి? కన్సైనర్ పంపడానికి ఏమైనా ఖర్చు పెట్టాడా లేదా? సార్ ఇక్కడ సెంటెన్స్ లో నువ్వు కన్సైనర్ ఎక్స్పెన్సెస్ చెప్పలేదేనా? లేవా? 5,000 ఫర్ ఫ్రైడ్ అండ్ 500 ఫర్ ప్యాకింగ్ ఉంది సార్. మరి ఎక్స్పెక్ట్ 5,000 ఫర్ ఫ్రైడ్, 500 ఫర్ ప్యాకింగ్. నువ్వు నాకు ఇందాక చెప్పలేదు. రైట్, అన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే సార్.
5,000 for freight plus 500 for packing. Packing, sir. So రెండు కూడా direct expenses. Yes, sir. Divided by 1,000. So divided by 5,000 into 1,000. Yes, sir. సో ఎక్స్పెండిచర్ ఎన్ని కోసం? ఎక్స్ పెయిడ్ 5,000 ఫ్రైట్ అండ్ 500 ఫర్ ప్యాకింగ్ ఎక్సెట్రా దేనికోసం? పంపడం కోసమే కదా. Yes, sir. సో కన్సైన్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కన్సైనర్ ఈస్ 5,500 డివైడ్ బై 5,000 ఇంటూ 1,000. అప్పుడు ఎంత అవుతుందన్న? 1,100. 1,100, sir. Yes, sir. సో టోటల్ గూడ్స్ వాల్యూ 31,100. 100, sir. జాగ్రత్తగా విను. నెక్స్ట్, ఇప్పుడు ఈ గూడ్స్ నేను లోడ్ ఎలిమినేట్ చేయాలి కదా. Yes, sir. లోడ్. సో లోడ్ 30,000 లో ఉంటుందా 1,100 లో ఉంటుందా? 30,000. 30,000 లో లోడ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎక్సెస్ అమ్మింది దీన్నే కదా. ఎక్స్పెండిచర్లు ఎప్పుడు లోడ్ ఉండదు. Yes, sir. సో 1,000 మీటర్స్ ఇంటూ ఒక్కొక్క దాని మీద ఎంత ఎక్స్ట్రా తీసుకున్నావు? 10 రూపీస్. దట్ ఈక్వల్స్ టు Sir. 10,000. 10,000. Yes, sir. 10,000. 10,000. ఓకేనా? ద లోడ్ వాల్యూ ఈస్ 10,000. ఓకేనా? Yes, sir. మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? ఎగ్జామ్ లో కన్సైన్మెంట్ అకౌంట్ లో అన్సోల్డ్ స్టాక్ వాల్యూ క్రెడిట్ సైడ్ 31,100, డెబిట్ సైడ్ లోడ్ 10,000 రాయాలి. అయితే ఒక పాయింట్ చెప్పాడు ఇక్కడ, ఇన్వెంటరీ ఈజ్ వాల్యూడ్ ఎట్ 10% లెస్ అన్నాడు. సో నా బుక్స్ లో నేను స్టాక్ అని రాసుకునేటప్పుడు నేను ఇచ్చే కన్సైన్మెంట్ అకౌంట్ ఇది క్రెడిట్ చేశాను, కన్సైన్మెంట్ అకౌంట్ ఇది డెబిట్ చేశాను. అంటే నేను నెట్ కాస్ట్ ఎంత రాస్తున్నాను? 21,100 రాస్తున్నాను కాస్ట్. Yes, sir. కానీ మార్కెట్ లో దాని వాల్యూ ఇంకో 10% పడిపోయిందంట. Yes, sir. అంటే ఇన్వెంటరీ నేను 21,100 చూపించకూడదు, అంటే 31,100 ప్రజెంట్ చేయకూడదు, ఇంకా తగ్గించి ప్రజెంట్ చేయాలి. సో ఎన్ఆర్వి ఎంతనా? ఎన్ఆర్వి 10% లెస్ అంటే 21,100 Minus 10%. 10%. దట్ ఈక్వల్స్ టు 2,110. Yes, sir. సో ఎన్ఆర్వి ఇంటూ 90% చేయొచ్చు డైరెక్ట్ గా. 21,100 ఇంటూ 90% డైరెక్ట్ చేసేచ్చు కదా. $18,990. sir. 18,990. డైరెక్ట్ గా 18,990 ఎన్ఆర్వి ప్లస్ లోడ్ ఎంతనా? 10,000. సో 28,990 బుక్స్ లో క్రెడిట్ చూపిస్తాను, 10,000 డెబిట్ సైడ్ చూపిస్తాను. Yes, sir. అదవుతున్నానా? Yes, sir. ఇన్వెంటరీ ఇస్ రెడ్యూస్డ్ బై 10% తగ్గించి చూపించాలి. నువ్వు ఎలా చూపిస్తే ఎంత చూపిస్తున్నట్టు ఇన్వెంటరీ 21,100 చూపిస్తున్నట్టు. Yes, sir. 21,100 ఈస్ కాస్ట్, బట్ కానీ కాస్ట్ చూపించొద్దు, 10% తగ్గిపోయిందని చెప్తున్నాడు. సో కాబట్టి Yes, sir. 90% చూపించాలి. అంటే నేను ఎంత చూపించాలి? 18,990. 18,990 నేను చూపించాలంటే క్రెడిట్ సైడ్ ఎంత రాయాలి? Sir. కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఎంత రాయాలి? 18,990 ప్లస్ 10,000. Sir, 28,990. డెబిట్ సైడ్ ఎంత రాయాలి? 10,000. 10,000. రైట్ అన్న. సో చాలా మంది స్టూడెంట్స్ 10% దీని మీద క్యాలిక్యులేట్ చేస్తారు, అక్కడ మోసపోతారు. ఎందుకంటే స్టాక్ వాల్యూ 31,100 వేస్తారు, 90% 10% లాస్ కదా, ఇంటూ 90% అని వేస్తారు. 31,100 మీద 90% వేసామంటే సంపోయినట్టే. ఎందుకంటే లోడ్ మీద ఎప్పుడు కూడా తగ్గడం పెరగడం ఉండదు, మార్కెట్ లో కాస్ట్ మీద తగ్గడం పెరగడం ఉంటుంది. రైట్, ఇది లాజిక్. ఈ సమ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్ ఇదే. కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, నెక్స్ట్ ఇన్వెంటరీ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ పర్సన్ ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ చెప్పు, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ దీనిలో ఇంకేమైనా ఉందా? కమిషన్ ఒకటి ఉంది. కమిషన్ సార్. రైట్, కమిషన్. రైట్ రైట్ కమిషన్ క్యాలిక్యులేషన్ సెంటెన్స్ చదివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పు. ప్రవీణ్ సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. అవునా, నా వాయిస్ Yes, sir. వినబడుతుందా? ఇప్పుడు కూడా కట్ అవుతుంది సార్.
ఓకే సార్. రైట్, ఇప్పుడు చెప్పు. 5% on total sale and 20% on any surplus realized over 30 per meter, sir. ఓకే, క్యాలిక్యులేషన్ చెప్పు. Total sale में 5%, sir. 1,60,000 ఓకే, 1,60,000 into ఇంటూ 5%. ఓకే, ప్లస్ సర్ప్లస్ అంటే ఎంత? 10 into 50, sir. సో 10 into 4,000 మీటర్స్ సేల్, ఇది సర్ప్లస్. Yes, sir. ఎంత పర్సెంటేజ్? 20%, sir. 20%. సో క్యాలిక్యులేట్ చేయి. సో ఇది ఒక 8,000 ప్లస్ 40,000 మీద 20%, అదొక 8,000. టోటల్ 16,000, sir. Yes, sir. ఓకేనా? Yes, sir. అంతే, అయిపోయింది. దీంతో సమ్ కంప్లీట్ అయిపోయింది, క్యాలిక్యులేషన్స్ అయిపోయినాయి. మిగతాదంతా కూడా అకౌంటింగ్ చేయడమే కదా. Yes, sir. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూట్ చేసాను, నేను ఇక్కడ ఆన్సర్ చూస్తాను. Okay, sir. ఎవరికైనా క్యాలిక్యులేషన్ ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. రైట్, ఫస్ట్ థింగ్ 5,000 మీటర్స్ పంపించారు కదా నాన్న. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నిత్య. Yes, sir. నిత్య వాయిస్ క్లియర్ గానే వినబడుతుందా? Yes, sir. Clear, sir. సో కన్సైన్మెంట్ అకౌంట్ లోకి వెళ్ళడానికన్నా ముందు వాడి రెగ్యులర్ ట్రేడింగ్ అకౌంట్ చూడండి ఫస్ట్. Okay, sir. ఇది రెగ్యులర్ బుక్స్ కదా. అవును సార్. రెగ్యులర్ బుక్స్ మొత్తం ఎన్ని పర్చేజ్ చేశాడు వాడు? మొత్తం 2 lakhs పర్చేస్ చేశారు సార్. సో డెబిట్ చేశాడు 2 lakh పర్చేజెస్. Yes, sir. కన్సైన్మెంట్ కోసం ఎన్ని పంపించాడు? కన్సైన్మెంట్ కోసం 5,000. 5,000 into 20, that equals to 1 lakh. Yes, sir. 1 lakh ని క్రెడిట్ చేశాడు. Yes, sir. ఓకేనా? Okay, sir. రైట్. సో మిగిలిన గూడ్స్ వాడి దగ్గర ఒక 3,000 సేల్ చేశాడు. ఎంత కమ్మాడో సేల్ చెప్పాడు. రైట్. Yes. ఆ మిగిలినంత కూడా ఏమైపోయింది? స్టాక్ ఉండిపోయింది వాడి దగ్గర. అవును సార్. సో 5,000 లో 3,000 వాడు సేల్ చేసేస్తే ఇంకెంత ఉండిపోయింది వాడి దగ్గర స్టాక్? ఇంకా 3,000 ఉంటుంది. 2,000. 2,000. సో 2,000 ఇంటూ కాస్ట్ ఎంత కొన్నాడు? 10 రూపీస్. సో 20 రూపీస్. Yes, sir. 40,000. దాని మీద మళ్ళీ ఎక్స్పెన్సెస్ వాడు ఎంత ఖర్చు పెట్టాడు? 3,000 ఖర్చు పెట్టారు సార్. ఎక్స్పెన్సెస్ 3,000 ఖర్చు పెట్టాడు, అంతేనా? ఎస్ సార్. చదువు ఎక్స్పెన్స్ ఏంటో. ఎక్స్పెన్సెస్ అండ్ కమిషన్ అనే ఉంది సార్. కాదు సార్, అది సరిగ్గా చదువు సెంటెన్స్. 3,000 meters were sold at Delhi at ₹30 per meter less 3,000 for expenses and commission. ఆల్రెడీ లెస్ చేసుకున్నారు సార్. ఆల్రెడీ లెస్ చేసేసుకున్నారు సార్. లెస్ చేసుకున్నాడు, కరెక్టేనా? లెస్ తీసుకున్నాడు. వాడు చెప్పే పాయింట్ ఏంటంటే నువ్వు అబ్జర్వ్ చేయాలి ఒకసారి. జాగ్రత్త ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. అక్కడ వాడు ఏం చెప్పాడు? 3,000 meters సోల్డ్ ఎట్ ఢిల్లీ 30 per meter. లెస్ అంటే అక్కడ ఉద్దేశం ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెడుతున్నాడని ఆ సేల్ లో నుంచి. 3,000 ఫర్ ఎక్స్పెన్సెస్ అండ్ కమిషన్. ఇది సేల్, ఇది ఎక్స్పెండిచర్. సేల్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తాను అని చెప్తున్నాడు, అంతే. ఓకే సార్. ముందే మైనస్ చేసుకోవడానికి ఎలా? ఆర్థిక సేల్ చేసేవాడి దగ్గర నుంచి మైనస్ చేస్తామా? ముందు ఖర్చు అయ్యాయని చెప్తున్నాడు. ఎస్ సార్. మనకి ఖర్చు అయ్యేటప్పుడు ఈ ఎక్స్పెండిచర్ డైరెక్ట్ ఎక్స్పెండిచరా, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరా? ఇది క్వశ్చన్. డైరెక్ట్ అయితే ఇన్వెంటరీ కాస్ట్ లోకి రావాలి. అవును సార్. ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యూలోకి వస్తాయా రావా? ఇవి రావు. ఎందుకనంటే ఇవి ఎక్స్పెన్సెస్ అండ్ కమిషన్. కమిషన్ ఎందుకు ఇస్తాను ఎవరికైనా? సేల్ చేస్తారు సార్. వేరే కన్సైన్మెంట్ అయి ఉంటుంది. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. వేరే కన్సైన్మెంట్ కాదు, వాడు గూడ్స్ అమ్మడానికి, వాడు రెగ్యులర్ బిజినెస్ లో సేల్ చేయడం కోసం కమిషన్ పే చేశాడు. ఓకే. కన్సైనీ కమిషన్ కాదు, వాడు రెగ్యులర్ బిజినెస్ లో 3,000 సేల్ చేశాడు కదా క్వాంటిటీ. దానికి సంబంధించిన కమిషన్ ఇది, కన్సైనీ కమిషన్ కాదు. ఓకే సార్. వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్ కాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, నాట్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. దోస్ ఆర్ ఆల్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, రికరింగ్ ఎక్స్పెండిచర్. ఇవేమి కూడా ఇన్వెంటరీ వాల్యుయేషన్ లోకి రావు, డెబిట్ అవుతాయి. ఎస్ సార్. రైట్ అన్నా?
సార్ తన బిజినెస్ లో తనకే కమిషన్ ఎందుకు ఉంటుంది సార్? తనకి కాదు నాన్న, వేరే వాళ్ళకి పే చేసిన ఎక్స్పెండిచర్ ఇది. ఓకే సార్, ఓకే సార్, ఇది ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కాదు. ఓకే సార్. లెస్ అన్నాడు కదా, అంటే మైనస్ ఎందుకు అవుతుంది? ఇన్కమ్ లో ఏది మైనస్ అవుద్ది? ఎక్స్పెండిచర్ మైనస్ అవుతుంది. ఎక్స్పెండిచర్ మైనస్ అవుతుంది సార్. ఇది ఎక్స్పెండిచర్ నాన్న, ఇన్కమ్ కాదు. ఓకే సార్. ఓకేనా? సో కాబట్టి ఆ ఎక్స్పెండిచర్స్ ని ఇక్కడ డెబిట్ చేశారు 3000 P&L లో, ఇదిగో. అవును సార్. సో అందుకని ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో ఇంకా ఎక్స్పెండిచర్ ఏమీ రాలేదు. ఎస్ సార్. కానీ ఇక్కడ 10% ఎందుకు తగ్గించాడు? ఇన్వెంటరీ 10% తగ్గిపోయిందని చెప్పాడు కాబట్టి. ఎస్ సార్. సో క్లోజింగ్ స్టాక్ 36,000. ఇది వాడి దగ్గర ఇన్వెంటరీ తగ్గిపోయిందన్న, కన్సైన్మెంట్ ఇన్వెంటరీ కాదు. అవును సార్. ఓకేనా? రైట్. సో ఇది తగ్గించుకున్న తర్వాత రిమైనింగ్ 1 lakh ఏమో పంపించాడు, వాడి దగ్గర ఇన్వెంటరీ తగ్గిపోయింది. రిమైనింగ్ 3,000 అమ్మేశాడు. గూడ్స్ ఏమో 2 lakhs పంపించాడు. సో గ్రాస్ ప్రాఫిట్ 26,000 వచ్చింది. దానిలో 3,000 ఎక్స్పెండిచర్ పోగా మిగిలినటువంటి ప్రాఫిట్ నేను ఎంతనా 78,949 ఎలా వచ్చింది? ఇంకో ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చింది? కన్సైన్మెంట్ అకౌంట్ నుంచి. కన్సైన్మెంట్. ఎస్ సార్. ఇది మామూలు బిజినెస్ ప్రాఫిట్ ఎంత అంటే 26 - 3 23. అవును సార్. కానీ కన్సైన్మెంట్ లో కూడా ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ కన్సైన్మెంట్ ప్రాఫిట్ తీసుకొచ్చి ట్రేడింగ్ అకౌంట్ లో వేసుకుని ఓవరాల్ ప్రాఫిట్స్ ప్రెజెంట్ చేస్తున్నాడు. ఎస్ సార్. నేను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ స్టార్టింగ్ లో చెప్పా, వాడి రెగ్యులర్ బిజినెస్ నుంచి తీసేస్తాడు, కన్సైన్మెంట్ అకౌంట్ సపరేట్ గా రాస్తాము, మళ్ళీ ఆ ప్రాఫిట్ రాస్తాము అని. అవును సార్. ఇది ప్రాఫిట్ P&L లో రాశాడు, కన్సైన్మెంట్ ప్రాఫిట్. ఎస్ సార్. ఈ 26,000 గ్రాస్ ప్రాఫిట్ ఏ ప్రాఫిట్? రెగ్యులర్ బిజినెస్ ప్రాఫిట్. ఎస్ సార్. దీనిలోంచి వాడికి అయిన ఎక్స్పెండిచర్ 3,000 తీసేగా వాడికి నెట్ మిగిలిన ప్రాఫిట్ ఎంత? 78,490. 490. ఇప్పుడు స్టాక్ అంటే నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇచ్చా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఓకే సార్. స్టాక్ అంటే ఈసారి ఏమేమి స్టాక్ వాల్యూస్ ఎంతో చెప్పగలవా ఈ బిజినెస్ లో వీడికి? ఎస్ సార్. రెగ్యులర్ బిజినెస్ లో స్టాక్ ఉంది, దాని వాల్యూ ఎంతనా? దాని వాల్యూ 36,000. ఎస్ సార్. ప్లస్ స్టాక్ విత్ కన్సైనీ అది ఎంత ఉంది? 28,000 సమ్ 110 ఎంత వచ్చింది ఇందాక. సార్ అతను ఎన్ఆర్వి కన్సైనీ దగ్గర తగ్గించుకోకూడదు అన్నాను కదా సార్. వాల్యుయేషన్ తక్కువ కదా రాస్తాను, తగ్గించకపోతే ఎలా అవుతుందా? తగ్గించాలి, ఎందుకంటే స్టాక్ ఇస్ ఆల్వేస్ వాల్యుయేట్ కాస్ట్ ఎర్నర్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. అవును సార్. తక్కువ రికార్డ్ చేస్తాం. తక్కువ అంటే ఎంత? 28,110. ఎస్ సార్. నేను చెప్పింది లోడ్ మైనస్ చేయాలి, లోడ్ యాడ్ చేసే ఉన్నాను దీనిలో. ఓకే సార్. లోడ్ మైనస్ చేయలేదన్న, ఇన్వెంటరీ యొక్క కాస్ట్ వాల్యూ తగ్గించాను, అది వాళ్ళకి చెప్తాం. మార్కెట్ లో వాల్యూ తగ్గిపోయింది కదా, నేను అందుకే తగ్గించి చూపించుకున్నాను అని. ఓకే సార్. రైట్ నా క్యాలిక్యులేషన్ అని వాడికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, బట్ మన ప్రాఫిట్ తెలియాలి కదా మనకి. తెలియాలి సార్. 28,110 ఇస్ ద స్టాక్. ఈ రెండు తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తాం? బ్యాలెన్స్ షీట్ లో స్టాక్ దగ్గర ఈ రెండు విషయాలు కూడా ప్రజెంట్ అవుతాయి. అర్థమవుతుందన్న? ఎస్ సార్. రెగ్యులర్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి స్టాక్ వెళ్తుంది, కన్సైన్మెంట్ అకౌంట్ నుంచి స్టాక్ వెళ్తుంది. రెండు స్టాక్స్ కూడా ఎక్కడ ప్రెజెంట్ అవుతాయి? బ్యాలెన్స్ షీట్ లో స్టాక్ హెడ్ లో గోడౌన్ స్టాక్ విత్ కన్సైన్ రెండు కూడా సపరేట్ గా చూపిస్తాం. ఎస్ సార్. రైట్. ఒకవేళ ట్రాన్సిట్ లో ఉంటే స్టాక్ ఇన్ ట్రాన్సిట్ కూడా చూపిస్తాం. ఎస్ సార్. ఏ స్టాక్ ఉన్నా, అది రెగ్యులర్ ట్రేడింగ్ అకౌంట్ లో స్టాక్ ఉన్నా, కన్సైన్మెంట్ అకౌంట్ లో స్టాక్ ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. ఎస్ సార్. రైట్. సో రైట్ నెక్స్ట్. సో ఇక్కడ కమిషన్ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ ఇందాక చేస్తాం, 16,000, 8,000, 8,000. ఎస్ సార్. ఇన్వెంటరీ 28,990 కూడా ఇందాక ఆల్రెడీ చేసాం. ఎస్ సార్. అబ్జర్వ్ చేయను, 30,000 ఏంటి? ఇన్వాయిస్ వాల్యూ. ఇది టోటల్ గా మనం చూపించేది కన్సైన్మెంట్ అకౌంట్ లో 31,100. ఎస్ సార్. సో 31,100 లో 10,000 లోడ్ డెబిట్ సైడ్ చూపిస్తాం, ఇది క్రెడిట్ సైడ్ చూపిస్తాం. అవును సార్. కానీ 31,100 చూపించేటప్పుడే మనకు తెలియాలి అది మార్కెట్ లో అంత వాల్యూ లేదు, తగ్గిపోయింది. అవును సార్. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 10% దీని మీద క్యాలిక్యులేట్ చేస్తారు, మోసపోయినట్టే. ఎందుకంటే లోడ్ మీద ఎప్పుడు తగ్గడం ఉండదు. ఎస్ సార్. లోడ్ అంటే మన ప్రజెంటేషన్ కోసం పెంచుకున్నాం తప్ప నిజంగా వాల్యూ ఏమైనా తగ్గిపోయిందా, పెరిగిందా? పెరగలేదు సార్. ఏమీ లేదు. నిజంగా స్టాక్ వాల్యూ ఎంత అంటే చూడు, కన్సైన్మెంట్ అకౌంట్ ఇలా ఉందనుకో, క్రెడిట్ సైడ్ 31,100, డెబిట్ సైడ్ 10,000. అంటే నేను నెట్ స్టాక్ వాల్యూ ఎంత చూపిస్తున్నట్టు? 21,100 సార్. 21,100. కానీ 21,100 కాస్ట్ అది. అవును సార్. కానీ మార్కెట్ లో కాస్ట్ ఏమైంది? తగ్గిపోయింది సార్. సో దీని మీద 10% క్యాలిక్యులేట్ చేయాలి. అదెంత? 21,110. ఎస్ సార్. 30,110. ఎస్ సార్.
అవునా? ఇప్పుడు దీని మీద 2110 తగ్గిస్తే ఎంత అవుతుంది? 18,990 అవుతుంది. 18,990. Yes, sir. కానీ ప్రెజెంటేషన్ కోసం ఇటు సైడ్ 10,000 లోడ్ చూపించాలి కాబట్టి ఇటు సైడ్ ఎంత చూపించాలి నేను? 28,990. Yes, sir. ఓకేనా? Okay, sir. అర్థమైందా పాయింట్? అర్థమైంది సార్. చాలా ప్రమాదకరమైన పాయింట్. ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు. ఓకే సార్. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మిస్టేక్ ఇక్కడ. రైట్. ఇంకా ఫైనల్ గా కన్సైన్మెంట్ అకౌంటే కదా? అవును సార్. కన్సైన్మెంట్ లో పంపించింది 1,50,000, ఎక్స్పెండిచర్ 5,500, సెల్లింగ్ ఎక్స్పెన్స్ వై ఎక్స్పెన్సివ్ 2,000, కమిషన్ 16,000, కమిషన్. ఎస్ సార్. ఇన్వెంట్. స్టాక్ రిజర్వ్ 10,000. ఎస్ సార్. స్టాక్ వాల్యూ 28,990, 31,110 కాదు. అదవుతుంది ఎస్ కదా? సార్. ఎస్ సార్. 31,100 కాదు, 28,990. అవును సార్. ఓకేనా? ఎందుకంటే కాస్ట్ వాల్యూ ఏమైంది? తగ్గింది. తగ్గిపోయింది సార్. సో అలాగే నెక్స్ట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ మీద లోడ్ 1,50,000, ఇన్వాయిస్ ప్రైస్ కాబట్టి 10 రూపీస్ తగ్గించాలి లోడ్. ఎస్ సార్. అప్పుడే అది ఏ ప్రైస్ వస్తుంది? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్. 28,990 ఇన్వాయిస్ ప్రైస్ కాబట్టి దాని మీద 10,000 తగ్గించాలి లోడ్. అప్పుడు ఆటోమేటిక్ ఏ ప్రైస్ వస్తుంది? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్. ఎస్ సార్. అల్టిమేట్ గా నాకు మిగిలే ప్రాఫిట్ ఏమవుద్ది? సేల్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కొన్న డిఫరెన్స్ సేల్ ప్రాఫిట్ కింద మిగిలిపోతుంది. అవును సార్. సో సేల్ వాల్యూ 1,60,000. ఎస్ సార్. అకౌంటింగ్ ఆల్రెడీ మనం చాలా సమ్స్ చేసామని నేను మళ్ళీ చేయట్లేదు. ఓకే సార్. అకౌంటింగ్ మీద మన కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ పాటికి వచ్చేసి ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేషన్స్ మీద, కాన్సెప్ట్ మీద. ఎస్ సార్. రైట్ అన్న? ఓకే సార్. రైట్. ఈ క్వశ్చన్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. ఎన్నోసార్లు ఎగ్జామ్ లో ఇలా రెండు బిజినెస్ కలిపి, రైట్, రెగ్యులర్ బిజినెస్ ప్లస్ కన్సైన్మెంట్ బిజినెస్ రెండు కలిపిస్తే చాలా మంది స్టూడెంట్స్ కన్సైన్మెంట్ చేస్తారు కానీ రెగ్యులర్ బిజినెస్ లో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక వదిలేస్తున్నారు. రెగ్యులర్ బిజినెస్ కూడా రెగ్యులర్ గా చేసేయడమే. రైట్. 2 lakhs లోంచి ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ, వాడు టోటల్ పర్చేజ్ లో నుంచి కన్సైన్మెంట్ రిలేటెడ్ పర్చేజ్ ని మైనస్ చేసి ప్రజెంట్ చేసుకోవాలి. వాడు రెగ్యులర్ బిజినెస్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆ 1 lakh ని మనం పంపించింది 1,50,000 కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ ప్రజెంటేషన్ ఇక్కడ చేయాలి. 150 - 50 అంటే 1 lakh కాస్ట్ ప్రైసే, బట్ కానీ ప్రజెంటేషన్ కోసం ఇన్వాయిస్ ప్రైస్ చూపించాలి. ఎందుకు సార్? ఎందుకంటే కన్సైన్ నీకు ఇన్వాయిస్ ప్రైస్ చెప్పాలి కాబట్టి వాడు అడిగినప్పుడు నీకు ఎంత గూడ్స్ పంపించామని అడగగానే తక్కువ 1,50,000 చెప్పాలి. సో కంగారులో 1 lakh చెప్పావు అనుకో, మిగిలిన 50 వాడు లాగేస్తాడు. రైట్ అన్న? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 1 లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 2 ఇంకా ఫైనల్ గా ప్రాక్టీస్ క్వశ్చన్ మిగిలింది. క్వశ్చన్ నెంబర్ 2 ఇది కంప్లీట్ అయిపోతే ఇలిస్ట్రేషన్ కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 రెగ్యులర్ క్వశ్చనే, పెద్ద కష్టం కాదు. సో జనరల్ గా చదువుతాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడుగుదురు కానీ. క్వశ్చన్ నెంబర్ 2. నాగ సుబ్రహ్మణ్యం, జైద్, టి మణికంఠ. రైట్. మణికంఠ ఒకసారి క్వశ్చన్ నెంబర్ 2 చదువుతానన్నా? రైట్ అన్న. సో డి ఆఫ్ ఢిల్లీ అపాయింటెడ్ ఏ ఆఫ్ ఆగ్రా at its selling agent on the following terms: goods are sold at invoice price or over. Invoice price గాని అంతకన్నా ఎక్కువగానే అమ్మన్నాడు. సో కాన్సెప్ట్ ఈజ్ ఇన్వాయిస్ ప్రైస్ కాన్సెప్ట్. Yes, sir. A is to be entitled to a commission of 7%, 7.5% on invoice price, 20% on surplus released over the invoice price. సో ముందు క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ అర్థమైంది? కమిషన్ అర్థమైంది. ముందు క్వశ్చన్ లో 7.5% ఆన్ టోటల్ సేల్ అన్నాడు. ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ సో క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రిన్సిపల్స్ టు డ్రా ఆన్ ఏజెంట్ ఆఫ్ 30 days బిల్ ఫర్ 80% ఆఫ్ ది ఇన్వాయిస్ ప్రైస్. సో బిల్ కూడా డ్రా చేస్తున్నాను అడ్వాన్స్ రూపంలో. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా బిల్లు ఎందుకు డ్రా చేస్తాడు? వాడి మీద నమ్మకం లేదు, నేను గూడ్స్ మరి పంపిస్తున్నాను, లక్షల్లో పంపిస్తాను, వాడు ఏమైనా మోసం చేస్తే ఏజెంట్, అందుకని ముందు వాడి దగ్గర ఏం చేస్తాడు? బిల్ రాయించుకుంటాడు. వాడి బిల్ యాక్సెప్ట్ చేస్తే గూడ్స్ పంపిస్తాడు. On 1st February 2020, 1000 cycles were consigned to A. 1000 పంపించాం.
each cycle costing 640 including freight and invoice rate 800. Before 31st March 2020, when the principal's books are closed, A met his acceptance on the due date. Acceptance met చేశాడు అంటే అర్థం డబ్బులు పే చేశాడు అడ్వాన్స్. ఎస్ సార్. పైన బిల్ రాసాం కదా నాన్న. ఎస్ సార్. బిల్లుని మీట్ చేయడం అంటే మెట్ అంటే అర్థం ఏంటి? హానర్ Payment. ఎస్ సార్. హానర్ చేస్తాడు. ఏ హానర్ చేస్తాడు? డ్యూ డేట్ వస్తుంది కదా, ఆ డ్యూ డేట్ హానర్ చేస్తాడు. సో ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేయి. సో బిల్ ఎంత రాసి ఎన్ని రోజులకి రాశాడు? 30 days. సో బిల్లు గూడ్స్ ఎప్పుడు పంపించాడో అప్పటి నుంచి 30 days నాన్న బిల్ రాసిన దగ్గర నుంచి. సో ఈజీగా 31st March లోపు అయిపోయి ఉంటాయి కదా. ఎస్ సార్. కాబట్టి డ్యూ డేట్ నా డబ్బులు ఇస్తాను అని చెప్తున్నాడు. సోల్డ్ ఆఫ్ 820 సైకిల్స్ ఎట్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 930 per cycle. సో అయితే డబ్బులు ఇచ్చేంత మాత్రం నష్టం అడ్వాన్స్ అంతా ఏ ఎక్కడి నుంచి కట్ చేసుకుంటాడు? మన సేల్ నుంచి కట్ చేసుకుంటాడు. రైటా? సో 930 per cycle అమ్మాడంట. సో కానీ మనం అమ్మమని చెప్పింది అంతకి 800కి. సో 930 అంటే 130 ఎక్స్ట్రాకి అమ్మాడు. సో కమిషన్ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా ఉండాలి. The sale expenses 12,000 remitted the amount due by means of bank draft. Remaining check పంపించాడు. 20 of the unsold cycles నువ్వు అబ్జర్వ్ చేయి. వీడికి 1000 పంపించాం. ఎస్ సార్. అమ్మింది ఎన్ని? 930. 820. 820. 1000లో 820 పోతే 180 ఉన్నాయి. 180 ఉండాలి. అయితే 20 of the unsold cycles were shop spoiled. సో 180లో 20 వాడి ప్రిమిసెస్ లో, షాప్ ప్రిమిస్ అంటే గోడౌన్ లో స్పాయిల్ అయిపోయినాయి, పాడైపోయినాయి. ఎస్ సార్. రైట్? వర్క్ టు బి వాల్యూడ్ ఎట్ ఏ డిప్రిసియేషన్ ఆఫ్ 50% ఆఫ్ ది కాస్ట్. సో పాడైపోయినాయి అంటే మొత్తం లాస్ అయిపోయి, ఫైల్ అయిపోయి, తగలబడిపోలే. స్పాయిల్ అంటే ఏదో సమ్ మిస్టేక్ జరిగి వాటి తక్కువగా అమ్మాల్సి వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు ఇది ఇలా తగ్గిపోయింది మార్కెట్ లో అంటే ఆ వాల్యూ పాడైపోవడానికి రీజన్ ఎవరు? కన్సైనీస్. కన్సైన్. మరి ఇప్పుడు ఈ లాస్ ఎవరు బేర్ చేయాలి? కన్సైనీస్. రాంగ్. జరిగినాయి కన్సైనరే బేర్ చేయాలి. అసలు కన్సైన్మెంట్ లో ఎక్కడైనా కన్సైన్ ఏ మిస్టేక్ చేసినా వీడు బేర్ చేయాలని రూల్ ఉంటుంది అసలు? లేదు సార్, ఉండదు నాన్న. రైట్? సో వాల్యూ తగ్గిపోయినా ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్. సింపుల్ గా ఏంటంటే ఈ 180లో 20 160ని సపరేట్ చేసి 160కి యాజ్ పర్ ది వాల్యుయేషన్ రూల్ అప్లై చేయాలి. 20కి మాత్రం వాల్యుయేషన్ రూల్ 50% ఏం చేయాలి? తగ్గించేయాలి. అంటే అన్సోల్డ్ స్టాక్ వాల్యూని తగ్గించి చూపించుకోవాలి. ఎస్ సార్. ఇంకా అమ్మలేదు అవి, అవునా కదా? ఎస్ సార్. రైట్. అవి షాప్ లోనే ఉన్నాయి, మిగతా షాప్ లోనే ఉన్నాయి కాబట్టి ఇవి స్పాయిల్ అయిపోయినాయి, మిగిలిన స్పాయిల్ అవ్వలేదు. షో బై మీన్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ హౌ దీస్ ట్రాన్సాక్షన్స్ వుడ్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ విత్ ఏ టు బి రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డి అట్ కాస్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డి అనేవాడు ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ బుక్స్ లో వాల్యూ ఎలా చేస్తావు? ఒకటి స్టాక్ వాల్యూ, రెండోది ఏ బుక్స్ అంటే కన్సైన్ బుక్స్ లో ఎంట్రీస్ ఏంటి? కన్సైన్ బుక్స్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు కదా, మళ్ళీ చూద్దాం. మనకు కావాల్సిన ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాక్ వాల్యూ ఎంత, వాడు బుక్స్ ఎలా రికార్డ్ చేసుకుంటాడు? రైట్? కన్సైన్ రికార్డ్ చేసుకుంటాడు స్టాక్ ని, కన్సైనర్స్ అన్ని కన్సైనర్ రికార్డ్ చేసుకుంటే కన్సైన్ 2-3 విషయాలు రికార్డ్ చేసుకుంటాడు, వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో మరి ఇప్పుడు ఇక్కడ చూసి నువ్వు నాకు డేటా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి స్టాక్ వాల్యూ చెప్పడానికి ట్రై చేయి. ఎస్ సార్. ఓన్లీ స్టాక్ వాల్యూ, ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం స్టాక్ వాల్యూ చదువున్నాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. దీనిలో 2 కేటగిరీస్ ఉన్నాయి. 180 ఉండిపోయింది స్టాక్, ఆ విషయం క్లారిటీ ఉందా? ఎస్ సార్, క్లారిటీ. 1000 - 820 దట్ ఈక్వల్స్ టు 180. 180లో 160 ఒక కేటగిరీ, 20 ఒక కేటగిరీ. సో 160కి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత నాన్న? ఎంత కొన్నాడు చూడు? 800 సార్ ఇన్వాయిస్ ప్రైస్. రాంగ్. ఇన్వాయిస్ ప్రైస్ ప్రెజెంటేషన్ అయితే ఇన్వాయిస్ ప్రైస్, కానీ క్వశ్చన్ అడిగింది ఏంటి? టు బి రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డి అట్ కాస్ట్ వాల్యూ చెప్పమని అడిగారు. సో డైరెక్ట్ కాస్ట్ చెప్పచ్చు. ఓకే సార్. లేదు సార్ బుక్స్ ఆఫ్ డి లో ఎంతకి రాస్తాము అని క్వశ్చన్ అడిగితే సార్ ఇన్వాయిస్ ప్రైస్ రాస్తాము. ఇన్వాయిస్ ప్రైస్ చూపించవచ్చు, లోడ్ సపరేట్ గా చూపించవచ్చు. సో
So without any confusion, let's go with invoice price. Okay, sir. So 160 into invoice price ఎంత నాన్న? 800, sir. 800. సో ఎంత అవుతుంది అనేది? $1,28,000 నాన్న. 128,000. ఓకే. ప్లస్ మరి కన్సైనర్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఖర్చు పెట్టాడా? కన్సైనర్ ఎక్స్పెండిచర్ Freight cost included ఉంది, sir. ఆ ఫ్రైట్ కాస్ట్ లో ఇంక్లూడ్ అయిపోయిందా? ఎక్కడ చెప్పాడు? 640 అన్నాడు. ఇంక్లూడింగ్ Sir. ఫ్రైట్ అండ్ ఇన్వాయిస్ 800 అన్నాడు. అంతేనా? Yes, sir. మరి కలిసిపోయిందంట. సో అంటే ఆటోమేటిక్ గా ప్రపోర్షనేట్ గా ఎక్స్పెండిచర్ కూడా ఏమైంది? యాడ్ అయిపోయింది. Add అయిపోయింది. ప్రాబ్లం లేదు కదా? లేదు, sir. రైట్. నెక్స్ట్ ఇంకా కన్సైనర్ ఎక్స్పెండిచర్ ఏమైనా యాడ్ చేయాలా? కన్సైనీ చేయాలి, sir. కన్సైనీ ఎక్స్పెండిచర్ కూడా డైరెక్ట్ ఉంటే యాడ్ చేయాలి, ఎందుకంటే ఇది స్టాక్ ఇన్ గుడౌన్ ఆఫ్ ది కన్సైనీ కదా. Yes, sir. కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి 12,500. యాడ్ చేస్తామా? No, sir. Add చేయండి, sir. సో కాబట్టి కన్సైనీ ఎక్స్పెన్స్ ఇంకేమీ లేదు నా. Yes, sir. ఓకేనా? Yes, sir. దెన్ వాల్యూ ఆఫ్ స్టాక్ 1,28,000. ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఇస్ 1,28,000. మరి 20 కి వాల్యూ ఎంత? 20 కూడా 800, sir. 20 యూనిట్స్ ఇంటూ 800 ఎంతనా? 16,000. ఎక్స్పెండిచర్ కన్సైనర్ ఆల్రెడీ యాడ్ అయింది, కానీ దీన్ని ఏమైంది? వాడు తగ్గిపోయింది. వీటి యొక్క ఎన్ఆర్పి ఎంతనా? 50% డౌన్. అంటే ఎంత చూపించాలి? 8,000, sir. 8,000. ఓకేనా? Yes, sir. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్. సో చెక్ చేద్దాం. సో వాడు ఏం చెప్తున్నాడు అనేది. మా కన్సైనీ బుక్స్ మళ్ళీ చూద్దామే. నేను మాట్లాడుతున్న ఓన్లీ దేని గురించి? Consignor books. ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి. Okay, sir. రైట్. సో 160 వెహికల్స్ ఇంటూ 640 కాస్ట్ ప్రైస్. ఇందాక నేను చెప్పాను ఏ ప్రైస్ రికార్డ్ చేస్తున్నాడని. Cost price, sir. ఇన్వాయిస్ ప్రైస్ రికార్డ్ చేస్తే లోడ్ ఏం చేయాలి? Eliminate చేయాలి, sir. మనం లోడ్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఇన్వాయిస్ ప్రైస్ చేస్తాం. అక్కడ లోడ్ రాసేస్తే ఆటోమేటిక్ వచ్చేది, ఇది కాదా? అదే, sir. చెక్ చెప్పని. సో లోడ్ ఎంత చెప్పిందా క్వశ్చన్ కి? సో 120 ఇంటూ 800 కి 640 కి డిఫరెన్స్ ఎంత? 160. 160, sir. సో 160 ఇంటూ 160 25,600. ఇది లోడ్ నాన్న. ఇందాక నువ్వు రాసే ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 80,000. 180. 160 ఇంటూ 800 1,28,000. Yes, sir. రాసింది 128. లోడ్ ఇది. సో దీనిలోంచి ఇది ప్రజెంట్ చేస్తే అల్టిమేట్ గా కాస్ట్ వాల్యూ ఇదే కదా? అదే, sir. 25,600 మైనస్ ఆన్సర్ 1,02,400. 400. రెండు 20 సైకిల్స్ వాల్యూ ఎంత సార్? సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఈసారి 50% వాల్యూ చేయాలి. సో 640లో హాఫ్ ఎంత? 320. సో డైరెక్ట్ గా 6,400 రాశారు. Yes, sir. మనం ఏం చేసాం? దీన్ని డబుల్ చేసాం. ఇన్వాయిస్ ప్రైస్ లోడ్ విడిగా రాయలే, ఇన్వాయిస్ ప్రైస్ రాసాం. Yes, sir. ఓకే కదా? Okay, sir. అర్థమైంది కదా? అర్థమైంది, sir. So this is the stock valuation of question number 2. సో దీనిలో క్రిటికల్ పాయింట్ ఇది ఒకటే నాన్న. మిగతా నీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు, కొత్త విషయాలు ఏమీ లేవు కదా? Yes, sir. సో ఇంకా ఫైనల్ గా సో దీంతో మనకి కన్సైనర్ బుక్స్ లో ఉన్నటువంటి అకౌంటింగ్ వాటి మీద ఉన్న సమ్స్ అయిపోయినాయి. సో ఎగ్జామినేషన్ లో అడిగే క్వశ్చన్ 99.99% కన్సైనర్ బుక్స్ అడుగుతారు. కన్సైనీ బుక్స్ అడగడు. సరే ఎందుకు సార్ అడగడు? దానిలో మ్యాటర్ లేదు. సో నువ్వే ఆలోచించి చెప్తూ కానీ ఒకసారి వేరే పర్సన్, నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవ్వండి. సో జాగ్రత్తగా. సో ఒకసారి చూద్దాం. నన్ను పెండింగ్ ఇలిస్ట్రేషన్ ఎంతమ్మా? 2, sir. 2. ఓకే. ఇంకో నాన్న అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను అడిగిన పర్సన్ పెద్ద క్రిటికల్ థింగ్స్ ఏమున్నాయో చూద్దాం దీనిలో. సౌమ్య. Yes, sir. రైట్ సౌమ్య. సో కన్సైనీకి సంబంధించిన పాయింట్, కన్సైన్మెంట్కి సంబంధించి కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి ఆలోచన విధానం దేని గురించి ఉండాలి? వాళ్ళకి వచ్చే కమిషన్ గురించి ఆలోచిస్తారు సార్. వాడి గురించి కమిషన్ అన్న. ఓకే రైట్ డన్. కమిషన్. ఇంకా ఇంకా
అకౌంట్ సేల్స్ ఎలా ప్రెజెంట్ చేయాలి చూసుకో. ఆ అకౌంట్ సేల్స్ ప్రజెంట్ చేయడం గురించి నువ్వు ఆలోచించినప్పుడు అకౌంట్ సేల్స్ అంటే దాని నుంచి దేని నుంచి ఏమేమి కట్ చేస్తున్నాడు? సేల్స్ లోంచి సేల్ అమౌంట్ నుంచి వాళ్ళకైనా ఎక్స్పెన్సెస్, కమిషన్, ఏమైనా అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ అడ్వాన్స్, ఎక్స్పెన్సెస్, కమిషన్, ఇవి 3 కట్ చేస్తున్నాడు కదా. ఎస్ సార్. దాంతో పాటు ఇవి 3 దేని నుంచి కట్ చేస్తున్నాడు? టోటల్ సేల్ అమౌంట్. దాన్ని బట్టే కదా బ్యాలెన్స్ తెలుస్తుంది. ఎస్ సార్. అంటే కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మాత్రమే ట్రాన్సాక్షన్, సింపుల్. ఎస్ సార్. వాటికి ఎంట్రీస్ రాసుకుంటే చాలు, మిగతా రేటింగ్ ఎంట్రీస్ వాటికి సంబంధం లేదు. సేల్ ఎంత చేసాం, దాని నుంచి అడ్వాన్స్ ఎంత కట్ చేసాం, దాని మీద ఏమైనా లాసులు జరిగితే కన్సైనీ బేర్ చేయాలి, కన్సైనర్ బేర్ చేయాలి కాబట్టి లాసులు ఏంటి, కమిషన్ ఎంత ఇవ్వాలి నాకు, ఇవే క్యాలిక్యులేషన్. ఇంతకు మించి కన్సైనీకి ఎటువంటి సంబంధం మిగతా వాటితో లేదు. లేదు. రైట్. సో ఇప్పుడు అదే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ అడ్వాన్స్ గురించి మాట్లాడడానికి, ఇదిగో అడ్వాన్స్. ఎస్ సార్. అడ్వాన్స్ ఈసారి మనకి వస్తుందన్న కన్సైనీకి అయితే ఇవ్వాలి. ఎస్ సార్. ఎవరికి ఇవ్వాలి? కన్సైన్ ఇవ్వాలి సార్. కన్సైనర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సింపుల్ ఎంట్రీ కదన్నా. ఎస్ సార్. రైట్. 2 ఎక్స్పెన్సెస్ కట్ చేయాలనుకున్నానా, ఎవరు ఖర్చు పెడుతున్నారు? కన్సైన్ ఖర్చు పెడతారు సార్. కన్సైన్ ఖర్చు పెట్టాడు, కానీ ఆ డబ్బులను ఎక్కడి నుంచి రికవర్ చేసుకోవాలి? కన్సైనర్ దగ్గర నుంచి రికవర్. ఎక్స్పెన్సెస్ కూడా ఎంట్రీ కన్సైనర్ టు బ్యాంక్. ఎస్ సార్. అర్థమైందన్నా? సేల్ చేశాడు, ఎస్ సార్. క్యాష్ కి సేల్ చేయొచ్చు, చెక్ తీసుకోవచ్చు, క్రెడిట్ సేల్ చేయొచ్చు. ఎస్ సార్. సో క్యాష్ తీసుకుంటే క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాడు, చెక్ తీసుకుంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాడు, ఒకవేళ క్రెడిట్ అయితే డెటార్ ని డెబిట్ చేస్తాడు. ఎస్ సార్. డెబిట్ చేస్తాడు, బాగానే ఉంది, కానీ సేల్ అని వీడు రాయడు. ఎందుకంటే సేల్ ఎవరు రాసుకుంటున్నారు? కన్సైనర్ రాసుకుంటారు సార్. మరి వీడు ఈ డబ్బులన్నీ తీసుకుని ఎవరికి ఇవ్వాలి? కన్సైనర్ కే ఇవ్వాలి సార్. కన్సైనర్ ని క్రియేట్ చేశాడు. ఎస్ సార్. వీడికి సేల్స్ తో వీటితో సంబంధం ఏం లేదు. నాకు వస్తే క్యాష్ తీసుకుని ఇవ్వాలి అని రాసుకుంటాడు, ఇస్తే ఇచ్చేసానని రాసుకుంటాడు, ఎక్స్పెన్స్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవాలని రాసుకుంటాడు, అంతే కదా. ఎస్ సార్. అంతేనా? చాలా ఇప్పుడు చూడు, బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. బ్యాడ్ డెట్స్ డెలికేటరీ కమిషన్ ఇవ్వకపోతే ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్ బే చేస్తారు సార్. కన్సైనర్ బేర్ చేయాలి కదా. ఎస్ సార్. ఒకవేళ మనం డెలికేటరీ కమిషన్ తీసుకుంటే కన్సైనీ ఇవ్వాలి సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నువ్వు సేల్ కి ఆల్రెడీ డెటార్ అని రాసావు కదా. ఎస్ సార్. సో డెటార్ ని క్యాన్సిల్ చేయాలి, కస్టమర్ ని క్యాన్సిల్ చేస్తూ బ్యాడ్ డెట్స్ కి ఎంట్రీ రాస్తాం. నార్మల్ గా ఎంట్రీ ఏంటి బ్యాడ్ డెట్స్ కి? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. ఆ ఎంట్రీ మనం రాయాలి, ఎందుకంటే డెటార్స్ మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. ఎస్ సార్. అయితే ఇప్పుడు ఈ బ్యాడ్ డెట్స్ ని ఎవడు బేర్ చేయాలనేది క్వశ్చన్. డెలికేటరీ కమిషన్ తీసుకుంటే నేనే బేర్ చేయాలి. ఎస్ సార్. అంటే ఈ ఎక్స్పెండిచర్ నాకు వచ్చే ఇన్కమ్ లోంచి తగ్గిపోతుంది, మైనస్ అయిపో. ఎస్ సార్. ఒకవేళ ఈ బ్యాడ్ డెట్స్ కన్సైనర్ బేర్ చేస్తే అప్పుడు మనం రికార్డ్ చేసుకోకర్లేదు సార్. అసలు మనం దాన్ని రికార్డ్ చేయక్కర్లేదు కాదు. ఈ బ్యాడ్ డెట్స్ మనం కన్సైనర్ అకౌంట్ కి తోసేయాలి, మనకు సంబంధం లేదు. ఓకే సార్. రైట్ నా? బేర్ యాడ్ చేయాలి కదా. ఎస్ సార్. ఎస్. మనం బేర్ చేయాలంటే కమిషన్ నుంచి కట్ చేసుకుంటాం, కన్సైనర్ బేర్ చేయాలంటే కన్సైనర్ అకౌంట్ కి తోసేస్తాం. ఎస్ సార్. సో ఇప్పుడు బ్యాడ్ డెట్స్ ఉన్నాయన్న చూడు, వెన్ డెలికేటరీ కమిషన్ ఈజ్ నాట్ అలౌడ్, నాకు ఇవ్వలేదు కమిషన్, ఇప్పుడు ఎవరు బేర్ చేయాలి బ్యాడ్ డెట్స్? కన్సైనర్ బే చేయాలి సార్. డెబిట్ చేసింది క్రెడిట్ చేసాం, కన్సైనర్ ని డెబిట్ చేస్తాం. ఎస్ సార్. బ్యాడ్ డెట్స్ అనే పేరు నాకు వద్దు, నీ పేరు రాసుకుంటాను అంటే నీకే అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాను. ఎస్ సార్. లేదు, వెన్ డెలికేటరీ కమిషన్ ఈజ్ అలౌడ్, నాకు కమిషన్ ఇచ్చాడు అనుకో, వాడి పేరుని డెబిట్ చేస్తాడు, ఒప్పుకోడు. ఎస్ సార్. అంటే మనం ఎక్కడి నుంచి కట్ చేసుకోవాలి? కమిషన్ లోంచి మైనస్. కమిషన్ ఇన్కమ్ లోంచి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అంతేనా ఎంట్రీస్? ఇంతకు మించి కన్సైనీ బుక్స్ లో ఎంట్రీస్ ఏమీ లేవు. ఓకే సార్. సింపుల్ ఒకటే, కన్సైనర్ బుక్స్ లో కన్సైనీ అకౌంట్ ఏదైతే ప్రిపేర్ చేస్తావో దాని ఆపోజిట్ లోనే కన్సైనీ బుక్స్ లో కన్సైనర్ అకౌంట్ ఉంటుంది, పేర్లు మారుతాయి అంతే. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు వాడి నుంచి నాకు ఇంత బ్యాలెన్స్ రావాలి అని నేను బ్యాలెన్స్ రాసుకుంటే, అంటే వాడి పాయింట్ ఆఫ్ లో వాడు ఇవ్వాలి కదా. ఎస్ సార్. అంటే నేను ఏదైతే డెబిట్ చేస్తానో వాడు క్రెడిట్ చేస్తాడు, నేను ఏదైతే క్రెడిట్ చేస్తానో వాడు ఏం చేస్తాడు? డెబిట్ చేస్తాను. ఇప్పుడు నేను సేల్ చేశాను, ఎంట్రీ ఏం రాస్తాను? డెటార్ టు సేల్స్ రాస్తాం. కన్సైనర్ ఏం రాస్తాడు? కన్సైనర్ సార్. కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అని రాస్తాడు. ఎస్ సార్. కన్సైనీ ఏం చేశాడు? డెబిట్ చేశాడు, ఎందుకంటే వాడి నుంచి రావాలి అని. ఎస్ సార్. కన్సైనీ ఏం చేస్తాడు? నేను నీకు ఇవ్వాలి అని ఆర్డర్ రాసుకోవాలి కదా, రాయాలి సార్. అందుకని చూడు, కన్సైనర్ అకౌంట్ వాడు ఏం చేశాడు? క్రెడిట్ చేశారు. మళ్ళీ ఒకసారి సేల్ చేసినప్పుడు నేను కన్సైనీ అకౌంట్ ని డెబిట్ చేశాను, ఎస్ సార్. వాడు ఏం చేశాడు? క్రెడిట్ చేశాడు. క్రెడిట్ చేశారు సార్. ఎస్ సార్. డెబిట్ చేస్తాడు, క్రెడిట్ చేస్తాడు, సింపుల్. నేను ఆడి పేరు రాసుకుంటే వాడు నా పేరు రాసుకుంటాడు. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, కన్సైనీ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు,
ఓకే సార్. కన్సైనర్ బుక్స్ లో ఎంట్రీ ఏం రాసాం? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ డెబిట్ టు డబ్బులు ఎవరికి ఇవ్వాలి? డబ్బులు ఎవరు ఖర్చు కన్సైన్కి ఇవ్వాలి సార్. కన్సైనీ అకౌంట్. కన్సైన్కి ఇవ్వాలి. కన్సైనీని క్రియేట్ చేశాను. ఎస్ సార్. కన్సైనర్ ఏం చేస్తాడు? అమౌంట్ పే చేస్తాడు, బట్ ఎక్కడి నుంచి రికవర్ చేసుకోవాలి? కన్సైనర్ దగ్గర నుంచి సో కన్సైనర్ డెబిట్ చేశాడు. చేస్తారు సార్. ఎస్ సార్. అర్థమవుతుందా? సో అకౌంటింగ్ ఎంట్రీ ప్రొసీజర్ మారదు తప్ప నేను డెబిట్ చేస్తాడు క్రియేట్ చేస్తాడు, నేను క్రియేట్ చేస్తే వాడు ఏం చేస్తాడు? డెబిట్ చేస్తాడు. అల్టిమేట్ గా నాకు కన్సైన్ నుంచి ఎంత బ్యాలెన్స్ రావాలని ఉంటుందో వాడి బుక్స్ లో కన్సైనర్ కి ఆ బ్యాలెన్స్ ఇవ్వాలని ఉంటుంది. ఎస్ సార్. లాజిక్ అంతే. ఎస్ సార్. ఈ రెండిట్లో ఏమైనా వేరియేషన్ వచ్చిందనుకో తప్పు చేసామని అర్థం. ఓకే సార్. రైనా? సో దీంతో మనకి కన్సైనీ బుక్స్ లో ఎంట్రీస్ అయిపోయినాయి. సో ఒకసారి ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 అబ్జర్వ్ చేయండి అన్న. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 చదువుతున్నాను. సో ఎక్స్ సౌమ్య నువ్వేనా? ఓకే సార్. X sent on 1st July 2019 to Y goods costing 50,000. గూడ్స్ పంపిస్తే కన్సైనీ ఎంట్రీ రాస్తాడా? రాస్తారు సార్. కన్సైనీ కన్సైనీ రాయరు సార్. కన్సైనర్ రాస్తారు. మన దగ్గర అడుగుతుంది చూడు, నెసరీ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. గూడ్స్ పంపిస్తే ఎంట్రీ ఉండదు. ఉండదు సార్. స్పెండ్ 1,000 కన్సైనర్ ఖర్చు పెడితే కన్సైనీకి ఎంట్రీ ఉండదు. వై రిసీవ్డ్ ద గూడ్స్ అండ్ సెండ్ యాక్సెప్టెన్స్ 30,000 బిల్ ఇచ్చాడు, యాక్సెప్టెన్స్ రాస్తాడా రాయడా? రాస్తారు సార్. రాస్తానా? సో బిల్స్ పేయబుల్ వాడికి క్రెడిట్ కదా. ఎస్ సార్. డెబిట్ ఏంటి? ఎవరికి ఇవ్వాలా బిల్లు? కన్సైనర్. కన్సైనర్ కి ఇవ్వాలి. ఎస్ సార్. కన్సైనర్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. బిల్స్ పేయబుల్. అదే క్యాష్ ఇస్తే టు క్యాష్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే సార్. సింపుల్ అన్న. కన్సైనర్ బుక్స్ లో ఎప్పుడైతే కన్సైనీ గురించి ఒక ఎంట్రీ రాస్తావో ఆటోమేటిక్ గా కన్సైనీ కూడా మన గురించి ఒక ఎంట్రీ రాయాలి అంతే. ఎస్ సార్. నెక్స్ట్ వై స్పెండ్ 2,000 అన్న. వాడు ఖర్చు పెట్టాడు, కన్సైనీ రాస్తాడు, కన్సైనర్ రాస్తాడా రాయడా? కన్సైనీ రాస్తారు సార్. కన్సైనర్ కూడా రాయాలి. ఆ రాసేంటే రాయాల్సిందే కదా. రాసుకుంటారు సార్. ఎస్ సార్. రాస్తాడు అన్న. ఓకేనా? ఎస్ సార్. 500 గుడౌన్ రెంట్ వాడు ఖర్చు పెట్టినా వీడు బేర్ చేయాలి కాబట్టి వీడు రాస్తాడు, వాడు రాస్తాడు. ఎస్ సార్. వీడేమో ఖర్చు నాదని రాసుకుంటాడు, వాడేమో నా డబ్బులు నువ్వు ఇవ్వాలి అని చెప్తాడు. రైట్ ఎస్ అన్న? అంతే. On 31st December 2019, he sent his account sales along with amount due to X. So account sales ఎంత డ్యూ ఉందో అంత పంపించారంట. దానిలో 450 goods were sold for 55. సేల్ ఎవరు రాసుకుంటారు? సేల్ కన్సైనర్ రాసుకుంటారు సార్. కన్సైనీ కన్సైనీ అమౌంట్ మైనస్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేది క్యాన్సిల్ రాసుకుంటాడు. కన్సైనీ కూడా అదే. ఎస్ సార్. సేల్ చేశాను అనుకో నాకు డబ్బులు ఎక్కడి నుంచి రావాలని రాసుకుంటాను? ఎవరు సార్? కన్సైనర్. కన్సైనర్ సేల్ చేశాడు అనుకో డబ్బులు ఎక్కడి నుంచి రావాలని రాసుకుంటాను? కన్సైనీ దగ్గర నుంచి. మరి కన్సైనీ కూడా డబ్బులు ఇవ్వాలని రాసుకోవాలి కదా. రాసుకుంటారు సార్. సేల్ ఇద్దరు రాస్తారు. ఇక్కడ కన్ఫ్యూజన్. ఓకేనా? ఓకే సార్. రైట్. వై ఈజ్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 10%. కమిషన్ నేను ఆడి కమిషన్ నేను నాకు ఎక్స్పెండిచర్ నేను రాస్తాను, నేను ఇవ్వాలి అని రాసుకుంటాను, వాడు నాకు రావాలి అని రాసుకుంటాడు. ఎస్ సార్. కమిషన్ మనకి ఎక్స్పెండిచర్, కన్సైనర్ కి. కన్సైనీకి కన్సైనీకి ఇన్కమ్. వాడు ఇన్కమ్ అంటే కమిషన్ క్రియేట్ చేసుకుంటాడు. డెబిట్ ఆ కమిషన్ ఎక్కడి నుంచి రావాలి వాడికి? కన్సైనర్ దగ్గర నుంచి రావాలి. కన్సైనర్ ని డెబిట్ చేస్తాం. ఎస్ సార్. మనం ఏం చేస్తాం? కమిషన్ ని డెబిట్ చేస్తాం. ఎవరికి ఇవ్వాలి కమిషన్? కన్సైనీకి ఇవ్వాలి సార్. కన్సైనీ క్రియేట్ చేస్తాం. బట్ కమిషన్ డెబిట్ బదులు కమిషన్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఒకటే డెబిట్ ఏంటది? కన్సైన్మెంట్ అకౌంట్ రాస్తాం. నిజంగా కమిషన్ రాసుకున్న తప్పేం కాదు, బట్ అవన్నీ ఎక్కడ తీసుకెళ్ళాలి? కన్సైన్మెంట్. ఎస్ సార్. మళ్ళీ కమిషన్ రాసి కన్సైన్మెంట్ పంపించి ఎక్స్పెండిచర్ రాసి కన్సైన్మెంట్ పంపించే బదులు డైరెక్ట్ గా ఏం చేస్తాం? ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఏదన్నా కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసేస్తాం. ఎస్ సార్. రైట్ అన్న? ఎస్ సార్. వన్ ఆఫ్ ది కస్టమర్ టర్న్ ఇన్సాల్వెంట్ అండ్ కుడ్ నాట్ పే 600 డ్యూ ఫ్రమ్ హిమ్. బ్యాడ్ డెట్స్ ఉన్నాయంట. సో బ్యాడ్ డెట్స్ ఎవరు పే చేయాలి? కన్సైనర్ సార్. డెలిబరేటీ కమిషన్. కన్సైనర్ రాసుకుంటాడంటే కన్సైనీ కూడా ఏం చేయాలి? రాసుకోవాలి. రాసుకుంటారు. ఎస్ సార్. కన్సైనర్ ఏమని రాస్తాడు? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్. ఎస్ సార్. కన్సైనర్ ఏమని రాస్తాడు? కన్సైనీ ఏమని రాస్తాడు? కన్సైనర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఏదైనా రాసుకుంటారు. బ్యాంక్ ఇక్కడ బ్యాంక్ ఎక్కడ ఉంది? బ్యాడ్ డెట్స్ లాస్. బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్. ఓకే సార్. బ్యాడ్ డెట్స్ అని ఎందుకు రాస్తారు? సో ఎందుకంటే ఆల్రెడీ నేను డెటార్స్ అని రాశాను కాబట్టి, సో బ్యాడ్ డెట్స్ టు డెటార్ రాస్తాను కాబట్టి ఆ బ్యాడ్ డెట్స్ ని క్లోజ్ చేస్తాను. ఎస్ సార్. సేల్ రాసినప్పుడు క్రెడిట్ సేల్ డెటార్ ని డెబిట్ చేశా. ఎస్ సార్. బ్యాడ్ డెట్స్ జరగగానే బ్యాడ్ డెట్స్ టు డెటార్ ని క్యాన్సిల్ చేసి బ్యాడ్ డెట్స్ అని రాసా. ఈ బ్యాడ్ డెట్స్ నేను పేరు చేయకూడదు కాబట్టి కన్సైనర్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ ఇంకో ఎంట్రీ కూడా రాస్తా. 3 ఎంట్రీస్ ఉంటాయి కన్సైనీ బుక్స్ లో. సేల్ క్రెడిట్ సేల్ ఎంట్రీ, బ్యాడ్ డెట్స్ ఎంట్రీ, బ్యాడ్ డెట్స్ క్లోజింగ్ ఎంట్రీ. ఎస్ సార్. సో ఈ క్లోజింగ్ ఎంట్రీ కూడా కన్సైనర్ కి ఎప్పుడు చేయాలి? డెలికేటరీ కమిషన్ తీసుకోకపోతే. ఒకవేళ డెలికేటరీ కమిషన్ తీసుకుంటే నేను
కన్సైనియే బేర్ చేయాలి సార్. కన్సైన్ బేర్ చేయాలంటే ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తారు? కన్సైనర్ అకౌంట్ నుంచా? కమిషన్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటాం. కమిషన్ నుంచి. అప్పుడు కన్సైనర్ అసలు రాస్తారా? నో సార్. అసలు రాయడు, అసలు ఎంట్రీ ఉండదు. అందుకని ఎస్ సార్. ఇక్కడ ఎంట్రీ ఉంటే అక్కడ ఎంట్రీ ఉంటుంది. ఎక్కడ అంటే కన్సైనర్ బుక్స్. కన్సైనర్ బుక్స్ ఎంట్రీ ఉంటే కన్సైనర్ బుక్స్ లో ఆటోమేటిక్ ఎంట్రీ ఉంటుంది సార్. రైట్ నా దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్సైనీ బుక్స్. సో వీటిలో వాటికి బేస్ చేసుకునే ఎంట్రీస్ అన్ని ఉంటాయి. సో కొత్త విషయం ఏమి ఉండదు. సో ఇది అలాగే ఇందాక చెప్పిన సమయంలో ఉన్నటువంటి కన్సైనీ బుక్స్ ఎంట్రీస్ కూడా మీరు సాల్వ్ చేయండి. రైట్ నా. సో దీంతో నేను ఇంకా కన్సైన్మెంట్ అకౌంట్ చెప్పడానికి ఏమీ లేదు. సో మొత్తం అన్ని కంప్లీట్ చేస్తాం. ప్రతి సమ్ని అనాలిసిస్ చేస్తాను, ప్రతి సమ్లో వాల్యుయేషన్ ప్రతిదీ చెప్పాను. సో అకౌంటింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను ఆల్రెడీ. సైన్ ఒక్కసారి కొంతమంది ఇంకొంచెం స్లోగా ఉన్నారు. లైక్ డెబిట్ చేసే దగ్గర క్రెడిట్ చెప్తున్నారు, క్రెడిట్ చేసే దగ్గర డెబిట్ చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి, మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మిస్టేక్స్ పోతాయి. రైట్. సో దీంతో మనకి కన్సైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం కొత్త టాపిక్తో స్టార్ట్ చేద్దాం.